హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నాకు పర్లేదు, మచ్ బెటర్, బాగానే అనిపించింది సినిమా. స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే పెద్ద హుక్కింగ్గా ఏం అనిపించలేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. కాకపోతే ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఈ సినిమాని డ్రైవ్ చేస్తున్న ఫీల్ రావడం వల్ల నాకైతే చాలా వరకు ఫ్రెష్నెస్ యాడ్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా సూపర్ గా ఈ సినిమాకి వర్క్ అవ్వడంతో ఓవరాల్ గా గ్రేట్ ఫీలింగ్ తోనే థియేటర్ లోంచి బయటికి వచ్చాను. సినిమాలోని బిగ్ పాజిటివ్స్ ఏంటంటే ప్రీతి ముకుందన్ క్యారెక్టర్ ఈ సినిమాని ఎక్కువ శాతం డ్రైవ్ చేస్తుంది. ఇక స్క్రీన్ ప్లే లో యాక్షన్ ఎపిసోడ్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా అథెంటిక్ గా అనిపించింది నాకు. అండ్ మన యాక్షన్ కింగ్ అర్జున్ గారి ప్రజెన్స్ ఈ సినిమాలో ఇంకొంచెం ఫ్రెష్ గా అనిపించింది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ లో చూసాం అండ్ ద వే పాజిటివ్ క్యారెక్టర్ లో చూడడం జరిగింది అనిపించింది. రవి బసూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గానే వర్కౌట్ అయిపోయింది. సుభాష్ కే రాజ్ ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ గా చేశారు. ఆయన్ని శభాష్ అనాలనిపించింది. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కేయండి. ఇక సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడితే ముందుగా స్టోరీ విషయానికి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ ని చాలా సీరియస్ గా తీసుకునే రాజారామన్ తన కూతురు నీలాకి అండ్ తన వైఫ్ నీలవేణికి కూడా మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాడు. ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని సాదా సీదా జీవితాన్ని గడుపుతున్న ఈ ఫ్యామిలీకి అనుకోకుండా ఒక పెద్ద విలన్ ముఠాతో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందులో 7,000 కోట్లకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. దానివల్ల విలన్ బ్యాచ్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ ముగ్గురిని ఎలాగైనా చంపి పడేయాలని కోపంతో ఉంటారు. ఇక అంత పెద్ద ముఠాల నుంచి ఈ ముగ్గురు ఎలా సేవ్ అయ్యారనేదే సినిమా స్టోరీ. నేను ముందుగానే చెప్పినట్టు సినిమా స్టోరీ లైన్ చాలా తిన్నుగానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా పెద్ద ఎంగేజింగ్ గా ఏమీ అనిపించదు. కాకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ గానీ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ గానీ చాలా బాగా వర్క్ అయ్యాయని చెప్పాలి. మెయిన్ క్యారెక్టర్స్ సెలెక్షన్స్ అయితే సూపర్ గా అనిపించింది. ఇక సినిమాని ఎక్కువ శాతం నీలా క్యారెక్టర్ అంటే ప్రీతి ముకుందన్ క్యారెక్టరే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అర్జున్ గారి క్యారెక్టర్ లెంత్ తక్కువగా అనిపించినా కూడా బలమైన ఇంపాక్ట్ ఉన్న సీన్సే ఈయనకైతే పడ్డాయి. ఇక నీలవేణి క్యారెక్టర్ లో చేసిన అభిరామి గారు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె కూడా కొన్ని యాక్షన్ సీన్స్ లో అయితే అదరగొట్టేసిందని చెప్పాలి. ఈమె మన వేణు గారి చెప్పవే చిరుగాలి సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమాలో ఒక క్యామియో లాంటి చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అది మీరు ఈ సినిమా చూశాక సర్ప్రైజ్ అయ్యి ఎంజాయ్ చేయాలని దాన్ని నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఇక సినిమాలోని మిగతా టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సూపర్ గా అనిపించింది భయ్య. మ్యూజిక్ కూడా రవి బసూర్ సూపర్ గానే అందించిన ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే అక్కడక్కడ కలిగింది. ఇక సినిమా ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్ గా క్రిస్పీగానే కట్ చేశారు. రన్ టైం కూడా కొంచెం తక్కువగానే అనిపించిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్ గా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ అని చెప్తాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కనబడ్డాయి. ప్రతి క్రాఫ్ట్ లోను ప్రతి ఫ్రేమ్ లోను రిచ్ గానే సినిమా అయితే కనిపించింది. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ సుభాష్ కే రాజ్, సినిమా డైరెక్షన్ మాత్రం చితగ్గొట్టేశాడని చెప్పాలి భయ్య. తను సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులలోనే చాలా వరకు సక్సీడ్ అయిపోయాడు డైరెక్టర్ అయితే. యాక్షన్ కొరియోగ్రఫీ సీన్స్ కూడా బాగా రియలిస్టిక్ గా అనిపించేలాగా భలే ప్లాన్ చేసుకున్నాడు. ఫీమేల్ ఆర్టిస్టులు ఫైట్ చేసే సీక్వెన్స్ లో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్నెస్ కనబడకుండా చాలా వరకు అయితే జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే రైటింగ్ విషయంలోనే ఇంకొంచెం బెటర్ ఫ్లాట్ ఏమన్నా తీసుకుని ఉంటే బెటర్ ఉండేది కదా అనిపించింది. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే విలన్ అంటే చెడ్డోడు, హీరో అంటే మంచోడు అన్నట్టు కాకుండా ఇంకొంచెం ఏదైనా యాడ్ చేసి ఉంటే ఇంకా బ్రిలియంట్ థాట్ అయ్యేదని నాకు అనిపించింది. ఇక ఓవరాల్ గా బ్లాస్ట్ జోన్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ వర్త్ వాచ్ మూవీ అనిపించింది భయ్య. పర్వాలేదు, మనం పెట్టే డబ్బులకు కానీ మనం ఇచ్చే 2.5 hours కి కానీ న్యాయం చేసింది మూవీ టీమ్ అయితే. ఇది ఓవరాల్ గా బ్లాస్ట్ జోన్ సినిమా పైన నా ఒపీనియన్, నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.